హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చిందండి. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, క్యాస్ట్ కేటగిరీకి సంబంధించి అంటే మీ క్యాస్ట్ కానీ, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కానీ, అలాగే క్యాంపస్ పర్ఫార్మెన్స్ కానీ, అంటే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ క్యాంపస్కి ఏది ఇవ్వాలనుకున్నారో అది ఇవ్వకుండా వేరేది ఇచ్చి ఉంటే, అలాగే నెక్స్ట్ ఎస్ఎస్సి మార్క్స్ ఏమైనా రాంగ్గా కానీ ఎంటర్ చేసి ఉంటే, అంటే ఇవన్నీ కూడా మీరు రాంగ్గా ఎంటర్ చేశారనుకోండి, క్యాస్ట్ కేటగిరీ, అలాగే డేట్ ఆఫ్ బర్త్, క్యాంపస్ పర్ఫార్మెన్స్, అలాగే మీ 10th క్లాస్ మార్క్స్ ఏవైనా మిస్టేక్ చేసి రాంగ్గా ఎవరైనా అప్లై చేసి ఉంటే మాత్రం మనకి అవి చేంజ్ చేసుకోండి ఈరోజు 5 PM లోపు అని మనకి వెబ్సైట్లో అయితే ఒక నోటీస్ అనేది పెట్టారు. మీరు చూసే ఉంటారు అనుకుంటా. ఒకవేళ చూడకపోతే ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. మనకి ఈరోజు 5 PM లోపు ఇవి చేంజ్ చేసుకుంటే మీరు ఫస్ట్ పేజ్కి చేంజ్ చేసినవి ఎలిజిబుల్ అవుతారన్నమాట. అంటే ఒకవేళ మీరు క్యాస్ట్ కానీ మార్క్స్ కానీ ఏమైనా మిస్టేక్ చేశారనుకోండి, ఈరోజు 5 PM లోపు అవి చేంజ్ చేసుకున్నారనుకోండి, ఆ చేంజ్ చేసినవే తీసుకుంటారు. ఈరోజు 5 PM లోపు చేంజ్ చేసినవే. ఒకవేళ మీరు ఈరోజు 5 PM తర్వాత లేదంటే రేపు కానీ నేను మిస్టేక్ చేశాను, ఏమైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు తర్వాత చేంజ్ చేసినవన్నీ కూడా సెకండ్ పేజ్కి ఎలిజిబుల్ అయితే ఈ చేంజ్ చేసినవి అనేవి వాళ్ళు సెకండ్ పేజ్కి తీసుకుంటారు. అంటే మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఈరోజు 5 PM లోపు మీరు ఏమైనా మిస్టేక్స్ మార్చుకుంటే ఆ అప్లికేషన్ అనేది వాళ్ళు ఫస్ట్ పేజ్కి అయితే తీసుకుంటారు. అంటే ఫస్ట్ పేజ్లో మీరు చేంజ్ చేసిన ఏంటో నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. మీకు 570 మార్క్స్ వచ్చాయనుకోండి 10th క్లాస్లో, కానీ మీరు 580 కానీ లేదంటే 565 కానీ ఇలా ఏమైనా మిస్టేక్గా అప్లై చేసి ఉంటే మళ్ళీ 570గా మార్చుకున్నారనుకోండి ఈరోజు 5 PM లోపు మనకి ఫస్ట్ పేజ్కి 570 మార్క్స్ అనేవి తీసుకుంటారు. లేదు మీరు మార్చలేదు అనుకోండి, మీరు ఫస్ట్ ఏదైతే మార్క్స్ అప్లై చేశారో రాంగ్గా అయినా సరే వాటినే చూస్తారన్నమాట. అదే తర్వాత మీరు రేపటి నుంచి ఏమైనా చేంజ్ చేస్తే అది సెకండ్ పేజ్ కోసం మీకు సీట్స్ మిగిలి మీరు ఎలిజిబుల్ అయితే అప్పుడు ఆ అప్లికేషన్ని తీసుకుంటారని అర్థం. సో ఇలా అయితే మనకి నోటీస్ అయితే ఇచ్చారు. ఒకవేళ ఇవన్నీ ఎవరైనా మిస్టేక్ చేసి ఉంటే నేను డిస్క్రిప్షన్లో అప్లికేషన్కి సంబంధించి చేంజ్ చేసుకోవడానికి లింక్ అయితే ఇచ్చాను. అంటే ఇంతకుముందు మనకి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇలా ఉన్నాయి కదా, అవి ఆ లింక్ అనేవి ఇచ్చాను. సో మీరు అక్కడ క్లిక్ చేసి మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోండి. ఒకవేళ మీరు మిస్టేక్గా అప్లై చేయలేదు అనుకుంటే మాత్రం మీరు చేంజ్ చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ మిస్టేక్గా అప్లై చేసిన వాళ్ళే చేంజ్ చేయండి, మిగతా వారు ఎవరు చేంజ్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.